2,50,000 మెట్రిక్ టన్నులు గార్బేజ్, లెగసీ గార్బేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా కొన్ని విషయాల్లో వారు చూపించిన చొరవ కూడా థ్యాంక్స్ చెప్పాను. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది. కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం, అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి. వీరిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన అమరావతి, ఏదైతే అమరావతి వరల్డ్ బ్యాంక్ రావడం, అప్రైజల్ చేయడం, ఫేజ్ 1లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. దీనివల్ల పనులు అక్రోడ్ ముమ్మరంగా స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని పనులు కూడా రాబోయే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. ఇది కూడా ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తాం. అదే సమయంలో ఒక పక్క ఈరోజు జరిగినటువంటి విధ్వంసాన్ని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూనే, అదే మాదిరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. అది కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఇంకొక పక్కన చాలా క్లియర్గా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ కింద $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్